మున్సిపల్ కమిషనర్గా సేవలందించి విశ్రాంత ఉద్యోగిగా ఉంటూ ఏపీ గవర్నమెంట్ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నేషనల్ మిర్రర్ కమిటీ మెంబర్గా కూడా వర్క్ చేస్తున్న డైనమిక్ రిటైర్డ్ ఎంప్లాయీ చెదలవాడ హరిబాబు గారు మనతో ఉన్నారండి. మరి కల్తీలకు సంబంధించి మరెన్నో విషయాలు వారి ద్వారా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మాకు కల్తీలకు సంబంధించి చికెన్లో చాలా కల్తీలు జరుగుతున్నాయి. అసలు చికెన్ అంటే ఇష్టపడే నాన్ వెజ్ ప్రియులందరూ కూడా ఈ కల్తీల గురించి వింటే భయపడిపోతున్నారు. అసలు ఈ కల్తీలు అనేవి ఎందుకు చేస్తున్నారు, దానివల్ల వచ్చే నష్టాలేంటి, ఏ విధంగా లేనివి చికెన్ చూసి తినాలి, ఇవన్నీ మాకు వివరిస్తారా? చికెను కల్తీ అంటున్నారు, దాన్ని కల్తీ అనకూడదు. మనం చికెను మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న నాటుకోళ్ళు అవి ఒక సంవత్సరానికి అయితే 1 కిలోన్నర బరువు వస్తుంది, సంవత్సరంన్నరకి. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఈ ఫామ్లో కోళ్ళ ఫారంలో పెంచుతున్న కోళ్ళు 100 రోజుల్లోకే వాళ్ళకి గ్రోత్ రావాలి. 1.5-2 కిలోలు కూడా ఒక్కొక్క బర్డ్ వస్తుంది. దానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఇంజెక్షన్ ఇస్తున్నారు, ఆ కెమికల్ది. ఆ ఇంజెక్షన్ వల్ల ఏంటంటే ఈ బాడీలో జీన్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. ఓకే, ఈ జీన్స్ డెవలప్ అవటం వల్ల ఆ ఇంజెక్షను ఇదివరకు ఈ తొడకి ఇచ్చేవాళ్ళు. ఓకే, కోడి తొడకి బర్డ్గా ఉన్నప్పుడు ఇస్తారు. అది 100 రోజులకల్లా మీకు 1-2 కిలోలు రావటం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది నేను ఒక 10-15 సంవత్సరాల క్రితమే దీని మీద ఒక ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్లో ఇంగ్లీష్ ఆర్టికల్, దాంట్లో ఏంటంటే ఈ పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఈ తొడలను వాళ్ళు తినరు. ఎందుకంటే ఈ ఇంజెక్షన్ తొడకిస్తున్నారని. ఓకే, ఈ తొడకి ఇస్తున్నారని, దానివల్ల అక్కడ విషపూరితంగా ఉంటుంది, ఎందుకులేని చెప్పిన వాళ్ళు తినకుండా దాన్ని కట్ చేసేసి కోల్డ్ స్టోరేజ్లో పడేస్తున్నారు. ఓకే, కోల్డ్ స్టోరేజ్లో పడేస్తున్నప్పుడు ఈ లాంటి బహుళజాతి సంస్థలు వాటిని డంప్ చేసుకొని అవి మనకి ఇక్కడ లాలీపప్పు 100కి 3 అలాగా వాళ్ళు ఇది చెప్పి మనల్ని అట్రాక్ట్ చేసి టెంప్ట్ చేసి మన చేత వాళ్ళు తినిపిస్తున్నారు. ఇలాంటి వాటిలో ఉండేదంతా ఇలాంటి చికెన్, ఇలాంటివే. ఇది లోగడ కూడా ఆర్టికల్స్ దీని మీద వచ్చింది, అన్ని మీడియాల ద్వారా వచ్చింది, పత్రికలు వాటిల్లో కూడా రావటం జరిగింది దీని గురించి. మన వాళ్ళు ఏంటంటే ఈ రోగం క్యాన్సర్ వచ్చింది, లేకపోతే కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, దీనివల్ల అని చెప్పిన ఏ డాక్టర్ కూడా చెప్పలేకపోతున్నాడు. దానివల్ల ఏంటి, ఈ వ్యాపారస్తులు ఇలా విశృంఖలంగా మన మీద వాళ్ళు ఈ వస్తువుల్ని మనకు టెంప్ట్ చేసి అంటగట్టేసి మనల్ని అనారోగ్య పాలన చేస్తున్నారు. ఒక ఆర్టికల్ ఏముంది అంటే, ఒక 9 సంవత్సరాల పాప గర్భవతి అయింది. 9 సంవత్సరాల పాప ఎలాగా ఏంటి అనేది దీని మీద శాస్త్రవేత్తలు ఇదంతా కూడా ఆ పాపను పరీక్షించి డాక్టర్స్ వీళ్ళందరూ కూడా పరీక్షించారు. ఎలా జరిగింది ఏంటి అని చెప్పి అనుకుంటే ఆ పాపకి ఏమీ తెలియదు పాపం. ఏ దేశంలో ఉండేది? ఇది బుక్లో చదివానండి. ఆ పాప ఆహార పద్ధతులు ఏంటి, అలవాట్లు ఏం తింటుంది ఆహారంలో అని చెప్పిన ఇవన్నీ కనుక గమనిస్తే ఆ అమ్మాయి ఈ చికెన్ లాలీపప్ అని చెప్పని చికెన్ తొడలు ఎక్కువగా తింటుందంట. దానివల్ల ఏంటి అని చెప్పానంటే ఆ తొడకి ఈ వీళ్ళు బర్డ్ డెవలప్ అవటానికి, జీన్స్ డెవలప్ అవటానికి ఇస్తున్న ఈ ఇంజెక్షనే కారణం అని చెప్పని తేలింది. అందుకని పాశ్చాత్య దేశాలు ఈ చికెన్ లెగ్స్ని కోల్డ్ స్టోరేజ్ పెట్టేసి ఇలా డంప్ చేస్తుంది. ఇక్కడ మనం వీటిని ఎక్కువగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ వీటితోటి ఈ చికెన్ తోటి బ్రాయిలర్ చికెన్ అంటున్నారు. కొంతమంది ఏంటంటే మనకు అనుమానం రాకుండా ఉండటానికి దాన్ని పసుపు రాసేసి చనిపోయిన దానికి అదే అవన్నీ ఈకలు ఇవన్నీ తీసేసి దానికి పసుపు రాసేసి దాన్ని కాలుస్తున్నారు. అంటే అది ఈ నాటుకోడి అని మనల్ని భ్రమింపజేయటానికి కూడా కొన్ని పద్ధతులు వాడుతున్నారు. ఇప్పుడు
గిరిరాజు కోళ్ళు అని కూడా వచ్చినాయి. ఈ నాటుకోళ్ళు అని చెప్తున్నారు, అవి నాటుకోళ్ళు కాదు, జిగురుగా ఎక్కువగా ఉంటుంది వాటిల్లో. అది కూడా ప్రేక్షకులు గమనించాలి. తినేటప్పుడు నాటు అని అమ్ముతున్నారు కానీ నాటుకోళ్ళు కావాలి. ఇటువంటి వీటితో తయారు చేసిన పదార్థాలు అంటే కోడితో తయారు చేసిన ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఈ మంచూరియా, చికెన్ మంచూరియా అని వీటన్నిటికీ కూడా మీరు ఒకసారి గమనించండి. ఫాస్ట్ ఫుడ్స్ జోలికి వెళ్ళొద్దు దయచేసి. దానివల్ల ఏంటంటే ఒబేసిటీ వస్తుంది. రెండోది ఏంటంటే ఒబేసిటీ రావటం అనేది కాకుండా వాళ్ళు వాడుతూనే ఒకసారి మీరు గమనించినట్లయితే అక్కడ టేస్టీ సాల్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ పంచదార కన్నా కొంచెం ఎక్కువ పెద్ద పరిణామంలో ఉంటుంది, ఎక్కువగా క్రిస్టల్స్ లాగా టైప్లో. అది కిలోలో అరకిలోనో 40 రూపాయలకి అమ్ముతున్నారు. దీన్ని ఏంటంటే మనల్ని టెంప్ట్ చేయడానికి, అంటే ఆ టేస్టీ ఫుడ్ అని వేస్తే బాగుంటుంది, ఇష్టపడతాము అని చెప్పని దీన్ని కొన్ని ఈ సెంటర్స్ ఉన్నాయి కదా మన కర్రీ పాయింట్స్లో కూడా ఈ టేస్ట్ సాల్ట్ చాలా వాటిల్లో వాడుతున్నారు. అక్కడ వాళ్ళు అమ్మే చికెన్స్లు కానీ మటన్ కానీ వాటికి కూడా ఈ టేస్ట్ సాల్ట్ వాడుతున్నారు. అది కెమికల్, అంటే విష పదార్థం, దాన్ని మనం డైరెక్ట్గా తీసుకోవటం అవుతుంది. అది అందుకని చెప్పని ఈ ప్రతి వాళ్ళు కూడా వాడుతున్నారు. అందుకని ఆహారం వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి తినాలనుకున్నప్పుడు కూడా మాకు బాబు టేస్ట్ సాల్ట్ వేయొద్దు అని చెప్పినట్టయితే మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఒక చికెన్తో చాలా రకాల ఐటమ్స్ చేస్తున్నారు వాళ్ళు. రెండోది వాళ్ళు వాడుతున్న సాస్ కూడా అంత క్వాలిటీది కాదు. అవునండి, ఆ సాస్ కూడా మన క్వాలిటీది కాదు. అందుకని మనం ఇంట్లోనే సాస్ తయారు చేసుకోవచ్చు గృహిణులు. మరి ఆ సాల్ట్లో ఒక తయారు చేసే విధానం కనుక చూస్తే మీరు అసలుకి ఆ టేస్ట్ అదే మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కే మీరు వెళ్ళరు, ఆ జోలికి వెళ్ళరు అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడేవన్నీ కూడా రోడ్ సైడ్ ఎక్కువగా ఉంటున్నాయి. అవునమ్మా. ఈ టేస్టింగ్ సాల్ట్ అయితే ఏదని చెప్తున్నారు, అన్నిట్లోనూ యూజ్ చేస్తున్నారు. వాటి వల్ల వచ్చే నష్టాలు ఏమంటారు? నష్టాలు ఏమిటండి, మన అనారోగ్యం దెబ్బతింటుంది. మరి ఇది క్యాన్సర్ను మన ఈ అల్సర్ వస్తుంది. అల్సర్ వస్తుంది. అల్సర్ దేనివల్ల వస్తుందని చెప్పండి. అంటే అల్సర్ అంటే పేగుకి పుండు పట్టడం, పుండు అంటే బెజాలు పడుతున్నాయి, జీర్ణ వ్యవస్థ దెబ్బతినిపోద్ది. జీర్ణ వ్యవస్థ అనేది ఈ కెమికల్ తీసుకోవటం వల్ల డైరెక్ట్గా దెబ్బతింటుంది. అందుకని కెమికల్తో కూడుకున్నది కాబట్టి తినొద్దు అని చెప్తున్నాం. దాంతో ఈ శాస్త్రవేత్తలు కూడా దీని మీద పరిశోధనలు చేసి ఇది కనుక మన ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వెళ్తే ఒబేసిటీ కూడా వస్తుందని చెప్తున్నారు. ఒబేసిటీ కూడా వస్తుంది. ఇప్పుడు నీళ్ళలో కూడా నీళ్లు తాగటం వల్ల కూడా ఒబేసిటీ వస్తుంది. ఈ మోకాళ్ళు కూడా అరిగిపోవడం జరుగుతుంది, అంటే ఈ మోచెప్పులు. దానివల్ల కూడా మనం అనారోగ్య పాలవుతున్నాం. అందుకని అక్కడ తాగే వాటర్ కానీ తినే తిండి కానీ మీరు తినాలనుకున్నప్పుడు మీరు మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫాస్ట్ ఫుడ్. ఆ సెంటర్స్ కాకుండా వెళ్ళినప్పుడు టేస్ట్ సాల్ట్ అనేది నాకు వాడొద్దండి నేను తినే దాంట్లో అని చెప్పడం మంచిది. అంటే ప్రతి చోట ఇది ఎక్కడైనా వెళ్ళి అందరూ వాడుతున్నారమ్మా. ప్రతి వాళ్ళు కూడా, ప్రతి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా అందరూ వాడుతున్నారు ఈ టేస్ట్ సాల్ట్ అనేది. కర్రీ పాయింట్స్లో కూడా వాడుతున్నారు, మటన్లో వాడుతున్నారు, ఫిష్ కర్రీస్లో వాడుతున్నారు, అన్నిట్లో వాడుతున్నారు, ఎగ్ కర్రీస్లో కూడా వాడుతున్నారు, అన్నిట్లో వాడుతున్నారు, సాంబార్లో కూడా వాడుతున్నారు. అందుకని మనం ఎక్కువగా వాటి జోలికి వెళ్ళకుండా మనం ఇంట్లోనే మనం తయారు చేసుకోవడం మంచిది. ఏదైనా సరే ఫుడ్ అనేది ఇంటి ఫుడ్ బెటర్ అని మీరు చెప్తూ ఉన్నారు. అట్లాగే నాటుకోళ్లే బెటరు అని మీరు చెప్తున్నారు. బయట వీటిని అవాయిడ్ చేయమంటున్నారు. మరి ఇంతమంది చికెన్ ప్రియులు అందరూ కూడా ఒక్కసారిగా అవాయిడ్ చేయాలంటే కష్టం అవ్వచ్చు. మరి అలాంటి వాళ్ళు ఏ విధంగా కొంచెం సజెషన్ లాగా ఆహారం మనం తీసుకునే పద్ధతులు మనం పాటించినట్టయితే మన ఆరోగ్యం, మన భద్రత, ఆరోగ్యమే మహాభాగ్యం. చాలా మంచి విషయం చెప్పారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి చూసారు కదండి చికెన్ అనేది ఏ విధంగా కల్తీ అనేది జరుగుతుందో, లేదంటే చికెన్ తినడం వల్ల వచ్చే నష్టాలు కానీ, నాటుకోళ్ళు బెటర్ అని చెప్తూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.